గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనొచ్చేసి ఇవాళ మొక్కు తీర్చుకుందాం అనేసి పోలేరమ్మ గుడికైతే వెళ్తున్నాను. నేనైతే ఈ వ్లాగ్‌లో మీతో అది షేర్ చేస్తాను చూడండి. మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ మేమైతే రాంగ్ రూట్‌కైతే వెళ్ళిపోయామన్నమాట. ఆ తర్వాత అక్కడికి వెళ్లి వేరే వాళ్ళని అడిగితే వాళ్ళైతే మాకు కరెక్ట్ రూట్ అయితే చెప్పారు. సో మేము మళ్ళీ వెనక్కి తిరిగేసి కరెక్ట్ రూట్‌కైతే వెళ్ళిపోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, కరెక్ట్ రూట్‌కైతే వెళ్ళిపోదాం. ఈ టర్నింగ్ ఉంది కదా, ఇదే కరెక్ట్ రూట్. ఈ రూట్ లో వెళ్తుంటే చెరువులు, పొలాలు, మంచిగా గ్రీనరీ అయితే కనిపించింది మాకు. చాలా బాగుంది రోడ్ సైడ్స్ అయితే. మేమైతే ఎప్పటి నుంచో నమ్ముతున్నాం పోలేరమ్మని, ఎందుకంటే ఏ కోరిక కోరుకున్నా కూడా అది తీరుతుంది. ఇంత మంచి గ్రీనరీ చూసి అయితే నేను చాలా రోజులు అయిపోయింది ఇవాళే చూడటం. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఎంట్రన్స్ అయితే ఇదే అన్నమాట. ఇవాళ అయితే 2 మొక్కులు అయితే తీర్చుకున్నారు అనేసి చెప్పారు. ఒకరు వచ్చి మేకపోతుని బలిచ్చారంట, ఇంకొకరు వచ్చేసి కోళ్ళు 3 అయితే బలిచ్చారంట. సిటీలో ఉండే వాళ్ళైతే ఈ గుడికి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే చుట్టూ 360 తిరిగిన తర్వాత అంతా గ్రీనరీ కనిపిస్తుంది. మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు బైక్స్ అండ్ కార్స్ అండ్ ఆటోస్ ఇక్కడ పార్క్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళకి ఈ టెంపుల్ అంటే చాలా నమ్మకం. ఏదైనా బలిచ్చినప్పుడు ఇక్కడే వండుకొని తినడానికి ఆ పొయ్యి కూడా ఉంది. మేము వెళ్ళేసరికి ఇక్కడ వండుకొని తింటూ ఉన్నారనమాట అందరూ ప్లేట్స్ లో. టెంపుల్ అయితే చూపిస్తాను, చూసేసేయండి. అలా ఒకటే ఫ్యామిలీతో అయితే ఈ టెంపుల్ లో స్పెండ్ చేసాము, చాలా బాగుండింది. ఈ టెంపుల్ నుంచి 360 డిగ్రీస్ అయితే చూపించేస్తాను, మీరు చూసేయండి. హోల్ హార్టెడ్ గా చెప్పండి, మీలో ఎంతమంది 360 డిగ్రీస్ ఇలా గ్రీనరీ చూసారు? ఖచ్చితంగా కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలా పోలేరమ్మని దర్శించుకొని కొంచెం మనస్ఫూర్తిగా ఆమెతో మాట్లాడి ఇంకా వచ్చేసామన్నమాట బయటికి. చివరిగా వెళ్ళేటప్పుడు ఈ గ్రీనరీతో అయితే మేమైతే ఫొటోస్ దిగాము. చాలా బాగుండింది, ఫుల్ గ్రీనిష్ గా. ఈ లొకేషన్ మీకు చెప్పాలంటే డోంట్ ఫర్గెట్ టు కామెంట్.